2014 తర్వాత మీ గవర్నమెంట్ ఇప్పటివరకు సెంటర్లో ఉంది. కనీసం ఇవాళ మరి దివ్యాంగులకు ఇచ్చే 300 పెన్షన్ గంతే ఉంచిరు మీరు. అదేవిధంగా వితంతులకు ఇచ్చే 200 ఉంచిరు, అది పెంచలేదు. అదేవిధంగా ఇవాళ నల్ల చట్టాలను తీసుకొచ్చి ఎన్నో ఇబ్బందులు పెడితే మా రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటంతో దిగొచ్చిరు. వ్యవసాయం గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా అధ్యక్ష? కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మీరు ఇవ్వడం లేదు. ఇవాళ రైతులకు మేమేదో అన్యాయం చేసామంటున్నారు. 16 లక్షల కోట్ల రూపాయలు మరి పెద్ద పెద్ద బడా బాబులది మాఫీ చేసిరు, కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల యొక్క రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నారు అధ్యక్ష? చేయాలి కదా అధ్యక్ష. ఈ దేశం వ్యవసాయక దేశం అధ్యక్ష. అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండే దేశము. ఈ దేశానికి మీరు 10-12 సంవత్సరాలుగా ఏలుతున్నారు. మరి మీ ఉద్దేశంలో ఎట్లుంటుంది అధ్యక్ష? వాళ్ళ ఉద్దేశంలో సబ్సిడీస్ ఇస్తే సోమరిపోతులు అవుతారని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే ముందు ఇక్కడికి ఈ రాష్ట్రానికి మీరు ఏమిస్తున్నారు? కనీసం ఏమన్నా వేతనాలు పెంచిరా? ఈవెన్ మీరు ఒప్పుకున్న గవే 2014లో కాంగ్రెస్ పార్టీ దిగిపోయేటప్పుడు ఉన్నటువంటి వేతనాలనే దివ్యాంగులు కావచ్చు, విడోస్ కావచ్చు, అంగన్వాడీస్ కావచ్చు, గవే కంటిన్యూ అయినాయి. ఇక్కడ వచ్చిన రాష్ట్రాలు పెంచుకుంటూ వచ్చినాయి, కానీ మీరు ఇవ్వలేదు. కొత్తగా రేషన్ కార్డుల కోసం, రైస్ కోసం కూడా మీరు కొత్తగా ఎలాంటివి ఇవ్వలేదు. కాకపోతే మా బొమ్మలు పెట్టాలని మాత్రం అంటూ ఉంటారు. ఇంకొకటి అధ్యక్ష, మాట్లాడితే మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదు అంటారు. చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు 57,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. దాంట్లో 1,300 కోట్లు వడ్డీ చెల్లించినాం, మిగతాయి చెల్లిస్తాం ఖచ్చితంగా. మీరు పెట్టినటువంటి మహిళా బడ్జెట్ సంబంధించి మహిళల రుణాల శాఖ వేరు, దట్ ఈస్ మన ఆర్డీ డిపార్ట్మెంట్ సార్. పంచాయతీ రాజులో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ వేరే, మహిళా సంఘాలది పంచాయతీరాజ్ శాఖలో రూరల్ డెవలప్మెంట్. అది మన రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి సెర్ఫ్ సంస్థ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం, మేము ఎక్కడ బడ్జెట్ తగ్గించలే, పెంచుకుంటూనే వచ్చినాం. కేంద్రం మాత్రం మాకేం సపోర్ట్ చేయట్లేదు. ఆ రకంగా మీరు సపోర్ట్ చేయించండి. 8 మంది ఇక్కడ మీరు అష్ట దిగ్గజాలు ఉన్నాయి. అష్ట దిగ్గజాలను ఆడ గెలిపించారు. 8 మందిని ఇక్కడ, 8 మందిని అక్కడ గెలిపించారు. మీరు తీసుకురండి. ఇన్కమ్ అంతా మా దగ్గర నుంచి మాత్రం ఫుల్గా ఫండ్స్ మరి పన్నులు తీసుకుంటా ఉంటారు. కేటాయింపుల కాడికి వచ్చే మా మీదనే రాళ్ళేస్తూ ఉంటారు. మీకు బాధ్యత లేదా? మీరు తీసుకురావద్దా? మేము 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు. 6 గ్యారంటీలు ఇవ్వందే 0 బిల్లు కరెంటు బిల్లు ఇస్తున్నాం. అదేవిధంగా మరి ఇవాళ 4.5 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. అదేవిధంగా మహాలక్ష్మి ఇచ్చినాం, బస్ ఫ్రీ ఇచ్చినాం. ఇవన్నీ ఇవాళ బోనస్ ఇస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా కింద మరి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది పెంచి. ఇవన్నీ ఇస్తూనే ఉన్నాం సార్. ఊకదంపుడు ఉపన్యాసం లెక్క ఇస్తలేరు. 1-2 ఉన్నాయి, ఇస్తాం తప్పకుండా. మీరు అక్కడ రాష్ట్రాలలో ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టు కాదు. మా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉంది కాబట్టే మేము ఆగినాం సార్. తప్పకుండా మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, ఇస్తాం సార్. ఏమన్నా అంటే కోటీశ్వరులను చెప్తా అంటారు అన్నడం కలగనడం తప్ప అధ్యక్ష. మేము మా గవర్నమెంట్ వచ్చినాక 4,70,000 మందిని మరి వాళ్లకు చిన్న బిజినెస్లు పెట్టిస్తే వాళ్ళు ఒక వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు అధ్యక్ష. మేము కలగంటున్నాం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలి. తద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే, ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, సంకల్పం పెట్టుకున్నాం అధ్యక్ష. దాన్ని ఎగతాళిగా 1 కోటి మంది అన్నారు. ఎక్కడ ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉన్నాం. గతంలో మొత్తం 10 ఏళ్లలో 1,15,000 కోట్లు ఇస్తే మేము ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలోనే దాదాపుగా మరి మేము 57,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ వడ్డీ కూడా ఇంకా చెల్లించేది ఉంది, చెల్లిస్తాం. నెక్స్ట్ బడ్జెట్లో కూడా మహిళల వడ్డీలకు సంబంధించి 2,500 కోట్లు పెట్టినాం, వడ్డీ డబ్బులే, అవి కూడా ఇస్తాం అధ్యక్ష. ఇక నెలవారీ పెన్షన్ సంబంధించి కావచ్చు, రైతుల నెలవారీ పెన్షన్ ఎడిపోయింది అధ్యక్ష. బీజేపీ వాళ్ళు అన్నటువంటి మరి హామీ ప్రతి అకౌంట్లో కాలాదాన్ లాతాహు అకౌంట్ మే ఏమంటారు వేస్తామని అన్నారు సార్. ఏది సార్? 12 సంవత్సరాలు అవుతుంది.
మేము వచ్చి 2 ఏళ్ళే అవుతుంది అధ్యక్ష, మేము వచ్చి 2 ఏళ్ళే అవుతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అధ్యక్ష? మేము వచ్చినాక దాదాపుగా 70,000 ఉద్యోగాలు మరి మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పెట్రోల్కు ఎవరు రేట్లు పెంచుతున్నారు అధ్యక్ష? మేమా అధ్యక్ష? ఈరోజు గ్యాస్ దొరకక ఇబ్బంది పడుతున్నది మీరును ట్రంప్ గారు. మరి అక్కడటువంటి ఇజ్రాయెల్ ప్రధాని ఆయన ఫాదర్హుడ్ అట, మన ప్రధాని మదర్హుడ్ అట. అన్నాక 3 రోజులకే యుద్ధం స్టార్ట్ అయింది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా మీరు అనేక హామీలు ఇచ్చిర్రు, ఇవాళ అనేక 12 ఏళ్ల నుంచి మరి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. కానీ విభజనలో పెట్టినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష? ఎందుకు అడ్రస్ చేస్తలేరు అధ్యక్ష? కూర్చోబెట్టి పెద్దన్న అని మా సీఎం గారు ప్రత్యేకంగా మిమ్మల్ని బడే బాయ్ అని కూడా పొగడడం జరిగింది. ఎందుకు మీరు ఈ సమస్యలను పరిష్కరించడం లేదు అధ్యక్ష? ఈ ముడిపెట్టి ఎందుకు ఉంచుతారు అధ్యక్ష? మరి ఇవన్నీ కూడా మీరు మాట్లాడాలి కదా, మీకు కూడా ఇక్కడ బాధ్యత ఉంది కదా. కేంద్రంలో మీరు ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే మీరేం తెచ్చారో చెప్పండి. మేము 8 మంది ఎంపీలం గెలిచిరు మా తరఫున. ఏమనంటే హేట్ స్పీచెస్, హేట్ విభజన, కుల, మత, ఇవే ఇప్పుడు కూడా బడ్జెట్లో కూడా గదే మాట్లాడుతున్నాడు. పేదరికాన్ని బట్టి సమస్యలను బట్టి బడ్జెట్ మీరు ఇవ్వండి. మీరు యూపీ మీద ప్రేమ, బీహార్ మీద ప్రేమ, రేపు కేరళలో ఎలక్షన్లు ఉంటే అక్కడ ప్రేమ, ఎక్కడుంటే అక్కడ కోట్లు ఇస్తున్నారు సార్. మరి ఇక్కడ 8 మందిని గెలిపించిన వాళ్ళకి ఎందుకు ఇయ్యారు సార్? ఇవ్వాలి కదా. అందుకనే మా మహేశ్వర్ అన్న అన్నిటికీ సమాధానం చెప్పాలని కోరుతాను. గౌరవ మంత్రి గారు అధ్యక్ష, సబ్జెక్ట్ని డిబేట్ చేస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినారు. నేను వారిని అడుగుతా ఉన్నాను. మేము మీలాగా ఎక్కడ కూడా మేనిఫెస్టో రాయలే, మీలాగా మేము ఎక్కడ కూడా హామీలు ఇవ్వలే. మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజల్ని మోసం చేసి మీకు మాట్లాడే అధికారం మీకు ఉన్నదని అడుగుతా ఉన్నాను. అనేక అంశాలు మాట్లాడుకుంటూ కేంద్రం మీద నిందలు వేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. బహుశా మరి వారికి తెలుసో తెలియదో, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీమారు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? బీమారు చట్టం తీసుకొచ్చింది వాళ్ళ గురుగారు, ఈ రాహుల్ గాంధీ గారి ఫాదర్ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. రాజీవ్ గాంధీ గారు బీమారు తీసుకొచ్చి బీమారు ద్వారా ఈ దక్షిణ తెలంగాణ నిధులన్నీ కూడా వారికి ఉత్తర తెలంగాణకి ఆ 4 రాష్ట్రాలకి అత్యధికంగా 400% నిధులు ఇవ్వడానికి మరి వారు తీసుకొచ్చిన చట్టం ద్వారా వెళ్తూ ఉన్నాయి. కానీ మీరు ఒకసారి చూస్తే కేంద్రము తెలంగాణ అంశంలో అధ్యక్ష ఇంతకుముందు